అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధులు. నేను ఈరోజు సాయంకాలం స్కూల్ నుండి వస్తా ఉంటే ఆ రోడ్డు పక్కనే అన్నిటికంటే ఒక పెద్ద సమాధి కనబడింది. దాని మీద పూలు కనబడుతున్నాయి, ఆ టైల్స్ కూడా చాలా కొత్తగా కనబడుతున్నాయి. పెద్ద సమాధి, చాలా పెద్ద సమాధి. నాకు తెలిసి ఆయనకి ఈరోజే కార్యక్రమం జరిగింది. దాని నిండా పూలు ఉన్నాయి. ఇప్పుడు రమారామి ఆయన చనిపోయి 11 రోజులు అయింది. ఇప్పుడు మీరు ఆ సమాధిని తెరవండి. ఆ సమాధిని తెరిస్తే ఆ సమాధిలో నుండి మీకు కంపు వాసన వస్తుంది. పైకి అందంగా ఉంది, పైకి శృంగారం ఉంది, దానిపైన పూలు వేశారు అండి, రకరకాలైనండి అదో రకమైన పూలండి, మంచి మంచి పూలన్నీ వేసి అవి వచ్చిపోయే అందరికి కూడా అందరి చూపులు కూడా దాని మీద పడేట్టున్నాయి. అంత అందంగా ఉంది. ఏంటయ్యా అంటే ఇది సమాధి. ఏం చెప్పండి? సమాధి. ఒకప్పుడు సమాధులకు సున్నాలు వేసేవారు. ఏమేసారు చెప్పండి? ప్లాస్టరింగ్ చేసి సున్నాలు వేసేవారు. రాను 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 అప్డేట్ అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? అప్డేట్. ఒకడేమో టైల్స్ వేస్తే ఇంకోటి పాలరాయి వేస్తున్నాడు, ఇంకోటేమో ఆ సమాధి మీద ఎండ తగలకూడదని ఏం కడుతున్నాడు? రేక్ సెట్ కడుతున్నాను. ఇంకొన్నాళ్ళు పోతే నేను అనుకుంటాను, కొన్నాళ్ళు పోతే వాళ్ళ అమ్మకక్కడాడు ఒక జగన్ గారు ఇచ్చిన ఇల్లు సెంటిన్నర ఇల్లు, అలాగే చిన్న సైజు ఒక ఇల్లు కట్టేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేనికి? సమాధికి. పోనీ సమాధి లోపల ఏమైనా మంచిది ఏమైనా ఉందంటే మంచిదేమీ లేదు. అంత కంపు తప్ప మరొకటి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మత్తయి సువార్త గ్రంథకర్త అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. శాస్త్రులు అంటే ఎవరు చెప్పండి? ఆ రోజుల్లో శాస్త్రులు అంటే వాక్యం బాగా తెలిసిన వాళ్ళు. బైబుల్ని చదివేవారు ఎవరు చెప్పండి? ఎజ్రా. బైబిల్ గ్రంథంలో ఎజ్రా ఉన్నాడు. ఎజ్రా ఎవరు చెప్పండి? ఒక శాస్త్రి. ఏమండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఎజ్రా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసి బైబిల్ చదివాడు. బైబిల్ జ్ఞానం తెలిసిన శాస్త్రుల్ని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు ఎలా కనబడుతున్నారంటే పైకి సున్నము కొట్టిన సమాధుల్లా కనబడుతున్నారు, కానీ లోపలంతా చెప్పండి, లోపలంతా కుళ్ళు కంపు కొడుతూ ఉంది. ఈనాటి క్రైస్తవ్యం కూడా అలాగే ఉందంట. ఎలా ఉందంట? వేషధారణ భక్తి. బైబిల్ సెలవిస్తాం, చదవండి. 1 పేతురు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. త్వరతో. ఏ దినాలంట చెప్పాలి? ఏ దినాలంట? కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కడవరి దినాలు అంటే ఏ దినాలు? దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాలు. కడవరి దినాలు అంటే ఏ దినాలు? అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో ఎలా ఉంటుందంటే నా ప్రియ దేవుని బిడ్డారా, మోసపరిచే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. మోసపరిచేవాళ్ళు, భక్తిలో మోసపరిచేవాళ్ళు, ప్రార్థనలో మోసపరిచేవాళ్ళు, ప్రార్థనలో మోసపరిచేవాళ్ళు, మాటలతో మోసపరిచేవాళ్ళు. వేషధారణ. పైకి ఎలా ఉంటుంది చెప్పండి? పైకి వేషధారులు ఎలా ఉంటుంది చెప్పండి? పైకి చాలా భక్తి కనబడతారు, కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కనబడుతుంది వీళ్ళ భక్తి ఎంతో మనకు అర్థమైపోతుంది. వేషధారణ అంటే ఏంటి? లోపల ఒకటి లోపల ఒకటి, బయట ఒకటి. గుడిలోనేమో తెల్ల సున్ని అండి, తెల్ల ముసుగు, ఇంటి దగ్గరేమో నల్ల ముసుగు అంట. ఏంటంట? గుళ్ళోనేమో తెల్ల ముసుగు అంటే తెలుపు వస్త్రము, ఇంటి దగ్గర ఏమో నల్ల వస్త్రం. అంటే ఇంటి దగ్గర ఏ ముసుకేయాలో మనకు తెలుసు, గుళ్ళో ఏ ముసుకేయాలో మనకు తెలుసు. ఎవరంటే వీళ్ళు? వేషధారులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ ఒక చక్కని మాట ఉంది పిల్లరా, దేవుడంట వ్యభిచారులైనా క్షమిస్తాడంట, కానీ ఎవరు క్షమించడంట? వేషధారులు క్షమిస్తాడు దేవుడు. ఎందుకని? వేషధారణ అంటే చాలా మందికి నటించడం అంటే ఇష్టం ఉండదు.
ఏదైనా క్షేత్రమే నటించడం అనేది సహించలేదు కొంతమంది. మన కుటుంబంలోనైనా మన ఫ్యామిలీలో చూడండి, నేను నిజం చెప్తేనే మనం ఇష్టపడతాం, అవునా కదండి? నిజం చెప్పకుండా నటించేవారంటే మనకు చాలా అసహ్యం. బైబిల్ గ్రంథంలో కూడా దావీదు ఒక చోట అంటాడు అండి, వేషధారులతో నేను పొందు చేయను, సహవాసము చేయ. ఎందుకంటే వేషధారులు ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఆ ప్రియ దేవుడు, ఈ కడవరి దినాల్లో వేషధారుల భక్తి ఎక్కువైపోతుంది. పైకి భక్తి గలవారు ఇక్కడ పాటలు పాడతాము, కానీ బయటికి వెళ్ళేసరికి ఏమో చెప్పండి, అయ్యో నేను మందిరంలో పాటలు పాడుతున్నానే, నేను మందిరంలో ప్రార్థన చేస్తున్నానే, మందిరంలో నేను చప్పట్లు కొడుతున్నానే, మందిరంలో నేను పెద్దనే, మందిరంలో నేను ఏమిటి అన్నింట్లో ఉంటానే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మందిరంలో చేసే పనులన్నీ మర్చిపోతున్నారు, ముసుగు మార్చేస్తున్నారు. ఏ ముసుగు? నలుపు ముసుగు. ఆ ముసుగు ఎవరిదే? ఆ ముసుగు ఎవరిదే? సాతానుది. ఇక్కడేమో దేవుని ముసుగు, తెల్ల ముసుగు, అక్కడేమో సాతాను ముసుగు. ఇది ఏంటయ్యా అంటే ఇది వేషధారణ భక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి ఇష్టం లేనిది వేషధారణ. నేనంటాను, గుడిలోనే ఒకలా ఉండాలా, బడిలోనూ ఒకలా ఉండాలా, పనిలోనూ ఒకలా ఉండాలా, ఇంట్లోనూ కూడా ఒకలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మాటలో వేషం కనబడకూడదు, నీ చూపుల్లో వేషధారణ కనబడకూడదు, నీ ప్రవర్తనలో వేషధారణ కనబడకూడదు. అక్క ఎక్కడైనా ఒకలాగే మాట్లాడుతుంది, అది అక్క క్యారెక్టర్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట నీ కోసం వినబడాలి. తమ్ముడు ఎక్కడైనా ఒకటే తమ్ముడు. తమ్ముడు యాక్ట్లోనే ఒకలా మాట్లాడతాడు, బడిలోనే ఒకలా మాట్లాడతాడు, ఏంటి సముద్రపు ఒడ్డునే ఒకలా మాట్లాడతాడు. ఎక్కడైనా తమ్ముడిది మాట అంటే మాటే.